ప్రైజ్ లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ప్రియులరా, భక్తుడైన యాకోబు తెలియజేస్తున్న చక్కటి విలువైన మాటలండి. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదండి. ఎందుకంటే నిన్నైనా, నేడైనా, రేపైనా ఈ మూడు కూడా మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవే. కావున నిన్న గతించిపోయింది, నేడు జరుగుతుంది. మరి రేపేం జరుగుతుందో తెలియదు. కాబట్టి రేపటి గురించి అతిశయం అనేది పనికిరాదు దేవుని ఎదుట. అటువలే ఇక్కడ ఒక విషయాన్ని మనము మనస్సున పెట్టాలి. మీ జీవము ఏ పాటిది? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతోమంది భక్తులు తెలియజేశారండి, మన జీవము గడ్డి పువ్వు లాంటిది అని. గడ్డి పువ్వు ఉదయము చక్కగా వికసిస్తుంది, మధ్యాహ్నానికి వాడిపోతుంది, సాయంత్రానికి రాలిపోతుందండి. అంటే ఒక్క రోజులోనే గడ్డి పువ్వు జీవితం అనేది అయిపోతుంది. అలాగే మన జీవము కూడా ఆ రీతిగా ఉన్నది అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఒట్టి ఊపిరి వంటి వారు అని భక్తుడైన యోబు గారు తెలియజేస్తుంటారండి. అంటే మనం అంత బలవంతులేం కాదండి, ఒట్టి ఊపిరి వంటి వారమని. ఒక ఆయన తెలియజేస్తున్నాడు, సాగిపోయే నీడలాంటి జీవితం మంది అని. నీడ ఎలా సాగిపోతుందో మన జీవితం కూడా అలా వెళ్ళిపోతుందని. ఇంకొక ఆయనేమో పరుగువాని పందెము లాంటిది అని తెలియజేస్తున్నాడు. ప్రియులరా, పరుగువాని పందెము ఎంత వేగంగా ఉంటుందో అలాగే మన జీవము కూడా అంత వేగంగా వెళ్ళిపోతుందండి. మన దినములు కూడా అంత ఫాస్ట్గా గతించిపోతున్నాయి. కావున ఇలా ఎన్నో రకాలుగా జీవము గురించి రాశారు. మరి కొంతసేపు కనపడుతుంది, అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది అని. ఆవిరి ఎంతసేపు ఉంటుందండి? మూత తీయంగానే కొద్దిసేపటికి కనపడుద్ది, అంతలోనే మాయమైపోతూ ఉంటుంది. మరి అటువంటి జీవాన్ని మనం కలిగి ఉన్నాం. కావున ఆ జీవమును బట్టి అతిశయించకుండా ఎంతో జాగ్రత్త కలిగి, ఎందుకంటే మనందరికీ జీవమును ప్రసాదించింది ఆ దేవాది దేవుడు. ఆయన జీవాధిపతి అయి ఉన్నాడండి. కావున జీవము నుండి శాశ్వతమైన జీవానికి ఆయన మనలందరినీ కూడా నడిపించువాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.